హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మదర్ ఆఫ్ చానుదొడ్డి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ అయితే బగారా రైస్ మటన్ కర్రీ చేశానండి. ఫస్ట్ బగారా రైస్ అనేది ప్రిపేర్ చేశాను. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. దానికి బగారా రైస్కి అయితే ఫస్ట్ మనం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, ఒక క్యారెట్, పచ్చి బఠానీ అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. 2 గ్లాసెస్ రైస్ కూడా కడిగి పెట్టానండి. వాటర్లో క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి అనేది వేసుకున్నానండి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. అది కాగాక అందులో కావాల్సిన మసాలాలు అంటే నెయ్యిలో కావాల్సిన మసాలాలు గులాబీ రేకులు, షాజీరా, అనాస పువ్వు, లవంగాలు, స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, 3 ఇలాచీలు ఇవన్నీ కలిపి కాగిన నెయ్యిలో వేసానండి. చక్కగా వేపుకున్నాక అందులోనే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, బగారపత్త ఇవన్నీ కూడా వేసి వేపుకోవాలండి. సో అరోమా అనేది, ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. అదే అన్నం కూడా వేసి వేపుకున్నానండి. కొంచెం పుదీనా కూడా వేసాను. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదండి 2 గ్లాసెస్ రైస్. సో దానికి కొలత ఏంటంటే నేను 2 గ్లాసెస్ రైస్కి 3.5 గ్లాస్ వాటర్ పోస్తానండి. సో చక్కగా పుల్లలుగా వచ్చేస్తుంది రైస్. వాటర్ పోసాక ఇందులోనే కొంచెం ఒక స్పూను సాల్ట్ అనేది వేసాను. అందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసాను. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది, కొంచెం ఘాటుగా. మన తెలంగాణ స్టైల్ అంటే కొంచెం ఘాటుగానే ఉంటుంది కదండి. సో ఇలా వాటర్ బాయిల్ కావాలండి. బాయిల్ అయ్యాక అందులోనే గరం మసాలా, సాల్ట్ వేసాక కొంచెం కడిగి పెట్టుకున్న రైస్ అనేది ఇందులో వేసుకోవాలండి. నీళ్ళన్నీ వార్చుకొని కడిగి పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకొని సేమ్ మన రైస్ ఉడికించుకున్నట్టే ఇంకా. సో ఆ వాటర్కి రైస్కి సరిపోతుందండి. పుల్లలుగా చక్కగా వచ్చేస్తుంది. రైస్ అయితే కంప్లీట్ అయిపోతుందిగా. అన్నం అయితే ఉడుకుడు పట్టిందండి. సో నేను కర్రీ ప్రిపరేషన్కి రైస్ చిన్న స్టవ్ మీద పెట్టేసి కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను. కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఆయిల్ పోసేసి 1/2 kg అంతా మటన్ తీసుకొచ్చారు. దాన్ని కర్రీ క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్నాను. రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసానండి కుక్కర్లో. అందులోనే 3 ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసాను. అందులోనే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసి వేపుకుంటున్నానండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగాక ఇందులోనే కడిగి పెట్టుకున్న మటన్ అనేది వేసానండి. దాన్ని కూడా లైట్గా వేపుకోవాలి. వేగాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి.
అల్లం వేసి వేపాక కొంచెం సేపు వేగాక ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసి వేపుకున్నానండి. ఇందులోనే కారం, ఉప్పు కూడా వేసాను. సో కారం, ఉప్పు ముక్కలకి బాగా పట్టేదాకా వేపాలండి. వేపాక ఇందులో కొంచెం వాటర్ పోసి కుక్కర్ ఇలా ఒక 2-3 మినిట్స్ బాగా ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా వేపాలండి. సో ఉప్పు కూడా వేసాను. వేపాక కొంచెం వాటర్ పోసేసుకొని మినిమం ఒక 10 విజిల్స్ 10 to 12 విజిల్స్ అనేది పెట్టుకోవాలండి. ముక్క బాగా ఉడుకుతుంది. 10 to 12 విజిల్స్ అయితే అయ్యాయండి. ఒకసారి మూత తీసి చూద్దాము. చాలా బాగా ఉడికిపోయింది. సో కర్రీ కూడా టోటల్గా ప్రిపేర్ అయిపోయిందండి. గ్రేవీ తయారైపోయింది. సో మటన్ కర్రీ రెడీ అయింది. సైమల్టేనియస్గా రైస్ కూడా బగారా రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. కర్రీ కంప్లీట్ అయింది. ఫైనల్గా గరం మసాలా వేశాను. పైన కొత్తిమీర కూడా వేశానండి. సో ఒక్కసారి కలపెట్టుకొని 1 మినిట్ అట్లా మళ్ళీ స్టవ్ పైన ఉంచేసి దించేస్తే కంప్లీట్ అయిపోతుందండి. చూసారా ఎంత బాగుందో చూడడానికే. చాలా టేస్టీగా కూడా ఉందండి కర్రీ. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. టోటల్ కంప్లీట్ అయిపోయిందండి. మా వారికి కూడా వడ్డించేసాను. నేను కూడా తినేసాను. లంచ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మినీ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.